పెళ్ళి కొడుకు వచ్చాడు. పెళ్ళి కొడుకు కోసం డిజైనర్ని పిలిపించాము. డిజైనర్ పక్కన ఆర్టిస్ట్ కూడా కూర్చున్నారు. ఇదిగోండి, ఈడు తోక ఎక్కడున్నా ఈడు ఉంటాడు మాకు కూడా. సో ఈరోజు మేము శ్యామ్ పెళ్ళి బట్టలది మొత్తం డిజైనింగ్ చేస్తున్నాం అన్నమాట. హౌస్ ఆఫ్ శివాసం తరఫు నుంచి. ఇదిగోండి, హౌస్ ఆఫ్ శివాసం. సో ఎవరికైనా సరే పెళ్ళి అవుట్ఫిట్స్ వీఆర్ స్టార్టింగ్ విత్ యాక్చువల్లీ శ్యామ్స్ వెడ్డింగ్ నుంచే వీఆర్ స్టార్టింగ్ అఫీషియలీ. హౌస్ ఆఫ్ శివాసం ఫస్ట్ పెళ్లి బట్టలకి వీడే మోడల్. సో హౌస్ ఆఫ్ శివాసమే డిజైనింగ్ చేస్తుంది. సో వాడి కోరిక హౌస్ ఆఫ్ శివాసం చేయాలని. ఇప్పుడు నువ్వు మెజర్మెంట్లు ఇవ్వాలిరా. ఓకేరా. పెళ్లి కొడుకు మెజర్మెంట్లు తీసుకుంటున్నారు. అంతే అంతే, మరీ ఎక్కువ ఉండకూడదు. ఛాతీ ఆగే సర్ ఊపర్. శ్యామ్కి బట్టలు చేస్తాను. బట్ పగడి వేసుకోవాలి, మ్యాచింగ్ షూ వేసుకోవాలి. ఈ వీడియో వాడి పెళ్ళైనప్పుడు నేను వెళ్ళాను కదా, అప్పుడు వేసుకుంటాను వీడియో. నేను బాధపడుతూ వాడకి సుఖపడుతూ వాడక్కడ తాళి కట్టుంటాడు, నేను ఇక్కడ ఏడుస్తాను. ఎందుకు అనుకుంటున్నావు? నేను లేకుండా కూడా వాడు పెళ్లి చేసుకుంటున్నాడాము అని నాకు ఏం చెప్పాడు, మేడం నువ్వు లేకపోతే నేను చేసుకోను అన్నాడు. మూసుకోరా ఇప్పుడు అంటే దీన్ని బట్టి నీకు జీవితంలో అర్థమైంది ఏంటమ్ము, ఎవడైనా సరే పెళ్ళి అనేటప్పటికి నేను ఎంత ఇంపార్టెంట్ అని శ్యామ్ చెప్పినా వాడికి పెళ్ళే ఇంపార్టెంట్, అంతే కదా, మహానే ఇంపార్టెంట్. ఇప్పుడు నన్ను ఎవరైనా అడిగినా కూడా ఇప్పుడు ఎవరు ఇంపార్టెంట్ అంటే నువ్వు ఇంపార్టెంట్ అని చెప్తాను కదా, అంతే కదా, జగమెరిగిన సత్యం. నేను కూడా ఈ నిజాన్ని మింగేసి నేను ఇక్కడ ఆవకాయ పెట్టుకుంటాను, వాడు అక్కడ హ్యాపీగా కాదే. ఇప్పుడు ఆవకాయ అది ఇంపార్టెంటా, పెళ్ళి ఇంపార్టెంటా? వాడికి తెలిసి నేను హ్యాపీగా పంపిస్తాను. మరి తెలుసా తెలీదారా? నేను అసలు ఇంత ఫీలింగ్ తో కూడా పంపించాను, హ్యాపీగా పంపిస్తాను. ఐ వాంట్ హిమ్ టు ఎంజాయ్ హిస్ డే. మళ్ళీ మళ్ళీ రాదు కదా, వాడు ఎన్ని రోజులు కలగన్నాడు దీని గురించి. ఎంత నేను వేస్ట్ సైజు 35. ఇప్పుడు ఇలా ఉన్నాడు అమ్ము. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ యానివర్సరీ ఉంటుంది చూడు, 40కి వచ్చేస్తాడు. పొట్టల ముందు పడి ఇది గుర్తు పెట్టుకో. నేను వాడి ఫస్ట్ యానివర్సరీ కూడా వీడియో చేస్తా, సందీప్ తో బట్టు కుట్టిస్తా. ఈ రోజు 35 వేస్ట్ సందీప్. నెక్స్ట్ ఇయర్ కి మనం చూద్దాం వాడి వేస్ట్ ఎంత అవుతుందో. 40 వాడు తగ్గిపోతుందా అంటే మహా అన్నం పెట్టదా చెప్పు. 35 నుంచి 40 వెళ్ళిపోతుందిరా వీడి వేస్ట్. అంతే అంతే. ఏరా చరణ్, నీకు బాధగా లేదురా నీ ఫ్రెండ్ వెళ్ళిపోతున్నాడు? ఇక్కడికే వస్తాడంట. రిచర్డ్స్ అడిగాడు నన్ను, పెళ్ళైన తర్వాత మళ్ళీ ఎన్ని ఫుడ్స్కి వస్తాడని, లేకపోతే తాట తీస్తాడు. కానీ ఇంత చిన్న బాలుడికి పెళ్లి చేస్తున్నారేంటి అన్న అసలు? అంటే జనాలు అనుకుంటారు కదా అడిగి శ్యామ్ అంటే ఏదో క్యూట్, చాలా అమాయకుడు, అస్సలు ఫ్యాన్స్ అందరూ ఫీల్ అవుతారు ఇప్పుడు ఎన్ఎం ఫుడ్స్ లో. మా దానిలో మా వీడియోస్ లో శ్యామ్ కి లవ్ యూ శ్యామ్ అంటారు. ఇప్పుడు అరే నువ్వు వెళ్ళిపోయారా నీ ప్లేస్? ఇప్పుడు నీ ప్లేస్ చరణ్ గారు తీసుకుంటున్నాడు. అరే ఇప్పుడు చరణ్ గారికి వస్తాయి, చరణ్ యు ఆర్ సో క్యూట్ అని. సో మీ అందరికీ తెలుసు కదా, శ్యామ్ పెళ్ళి మా ఎన్ఎం ఫుడ్స్లో ఫస్ట్ పెళ్ళి. నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది. శ్యామ్ చేసుకోబోయే అమ్మాయి పేరు మహాలక్ష్మి. మహాలక్ష్మిలాగే క్యూట్గా అందంగా ఉంటుంది మా మహా. సో అందుకని మహా పెళ్లి చీర అంటే ఇది వాళ్ళు కట్టుకుంటారో లేదో కూడా నాకు తెలీదు, కాకపోతే నాకు పెట్టాలనిపించింది కాబట్టి నా బాధ్యత కాబట్టి నేను పెడుతున్నా. తర్వాత మహా ఇష్టం, ఇదిగోండి పట్టు చీర. మహా యాక్చువల్లీ పింక్ అడిగింది, బట్ దెన్ నేను వద్దు ఇది వేసుకో బాగుంటుంది అని అన్నా. ఎందుకోనంటే ఈ డిజైన్ అంతా నాకు చాలా నచ్చిందనమాట, భారత్ డిజైన్. ఇది చూడండి, ఇదిగోండి మా హౌస్ ఆఫ్ శివాసం నుంచి ఫస్ట్ పెళ్లి చీర. నిజంగా చెప్పాలంటే చాలా చాలా ఇమోషనల్ థింగ్ మా అందరికీ. ఇదిగోండి ఇంత బ్యూటిఫుల్ పట్టు చీర చూడండి, అసలు పళ్ళు చూసారా ఫుల్ ఇలా వచ్చింది. బ్లౌజ్ అనమాట ఫుల్ టిష్యూ.
అంటే తను వర్క్ చేయించుకుంటుందేమో అని చెప్పి ఇప్పుడు అసలే ఆడపిల్లలకి మనం చేస్తే నచ్చదు, వాళ్ళే చేసుకోవాలి. సో ఇదన్నమాట పెళ్లి చీర అని నేను పంపిస్తున్నా. పెళ్ళికి కట్టుకుంటుందా, మరి ఎలా కట్టుకుంటుందా చూద్దాం. ఓకేనా? రిసెప్షన్ డ్రెస్ కూడా చూపిస్తా. నెక్స్ట్ డేనే అంటే పెళ్ళి మిడ్ నైట్ 12th నైట్, ఎర్లీ మార్నింగ్ 12:05కి ముహూర్తం అనమాట. అదే రోజు మధ్యాహ్నం అన్నవరంలో పెళ్ళి అయిన తర్వాత కాకినాడలో రిసెప్షన్. అన్ఫార్చునేట్లీ నేను ఇంద్ర వెళ్ళట్లేదు. సో బట్ మన డ్యూటీస్ ఏవి మిస్ అవ్వకూడదు. సో మహా నాకు ఒక ఫోటో పంపించి ఇటువంటి కలర్ అయితే బాగుంటుంది అంది. సో అందుకని నేను ఇది తీసుకున్నా. ఐ హోప్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్. ఎలా ఉందమ్మా? చాలా బాగుంది. సో ఇది మహా లెహంగా ఫర్ ద రిసెప్షన్ అనమాట. ఆఫ్టర్నూనే రిసెప్షన్ అంట. సో హెవీగా ఉండాలి కాబట్టి బ్రైడల్కి ఇలా తీసుకున్నాము. అండ్ బ్లౌజ్ వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది బ్యాక్ నెక్, హ్యాండ్స్, ఫ్రంట్ నెక్, దాని తర్వాత ఆ దుపట్టాకి కూడా మళ్ళీ ఫ్రంట్ మొత్తం ఇలాగా వేయించానమాట, లేస్ స్టిచ్ చేయించానమాట. ఇది తీయటం లేదు ఎందుకంటే నీట్గా ప్యాక్ చేసి ఉంచా. సో ఇది కూడా హౌస్ ఆఫ్ శివాసం నుంచి ఫస్ట్ బ్రైడల్ లెహంగా. మీకు ఎవరికైనా కావాలంటే మీరు కూడా చెప్పచ్చు. ఇంకా మహాకి కొన్ని సెట్ చేయాలి, అవన్నీ సెట్ చేసి పంపిస్తా. ఫస్ట్ అయితే ఇవి వెళ్ళిపోతున్నాయి ఈరోజు. శ్యామ్ వాళ్ళ మమ్మీ కాకినాడ వెళ్తుంది. సో అందుకని గబగబా ఇవన్నీ ప్యాక్ చేసేసి పంపించాలి. శ్యామ్ వచ్చిన తర్వాత శ్యామ్కి చూపించి వాడి రియాక్షన్ ఏంటో. వాడు ఊరికే సిగ్గుపడిపోతుంటాడు అసలు. వాడు వచ్చినప్పుడు చూపిస్తాను. ఓకేనా? శ్యామ్ ఎలా ఉంది రిసెప్షన్ లెహంగా? బాగుందా? ఇందులో రియాక్షన్ పరిగెడుతున్నాడేంట్రా? పెళ్లి కార్డు కూడా ఇస్తున్నారా ఇప్పుడే? ఫస్ట్ కార్డ్ అంటే అమ్మ నాకు. ఓకే. అరే వాడి ఇవ్వాలి కదరా, నువ్వు కాదు వాడు బ్రదర్. మర్చిపోయావా నువ్వు? అటు తగు వేసుకొని మరీ ఇచ్చుకున్నాడు. We cordially invite you along with your family and friends to grace the auspicious occasion of the marriage of our elder son Shyam Prasad with Mahalakshmi. Saturday 11th April 2026 12:15 AM. అంటే 12వ తారీఖు తెల్లారమ్ము. వెన్యూ అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్. రిసెప్షన్ మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు పెట్టుకున్నారు వీళ్ళు. వాకలపూడి కాకినాడ. వెంకీ శాంతి శ్రీమతి గౌరీ. వీడి పేరు ఎక్కడుందిరా? ఎక్కడ? ఓహో ఇదిగో అమ్మో ఇంగ్లీష్ రాయలేదు ఇక్కడ చూడు. శ్రీ నూకరత్నం, శ్రీను, కళ్యాణ్ ప్రకాష్, శ్రీమతి వెంకటి. వీళ్ళందరూ ఎవరు రోయ్? మీ పెద్దమ్మోళ్ళ. సతీష్, రోసి, అనసూరి, నాగేశ్వరరావు, పెంకే బ్రదర్స్ అంట. మన పేర్లు మా పేర్లు ఏం లేదు. మా దొరగా నన్ను కూడా వాడికి లేదురా ఫీలింగ్. పెంకే బ్రదర్స్ వీరశివ, రోహిత్, అర్జున్, చరణ్ మరియు బంధుమిత్రుల అభినందనతో. నేను బంధుమిత్రులను సరిపెట్టుకుంటాను. అంటే అలానే సరిపెట్టుకుంటాను. కంగ్రాచులేషన్స్ రా. బాగుందిరా కార్డు. అదిగోరా మీ మహాకి గాగ్రా రిసెప్షన్. కవర్ ఇది. ఇదిగోరా రిసెప్షన్ లెహంగా. బాగుందా? యూ లైక్ ఇట్? మన పెళ్ళికి నీ కుర్తా వచ్చేసేసి 2500 సెంట్రల్ లో కొన్నాం. అవునా? నా చీర చందన బ్రదర్స్ లో 6500 కొన్నాం. వీళ్ళేరిచ్చమ్ము, వీళ్ళేరిచ్చంటున్నా. మనకు చేసేవాళ్ళు ఎవరు లేరు, వీళ్ళకు ఉన్నారు. రేపు వీళ్ళందరూ పెళ్ళిళ్ళు అవ్వాలంటే నేను ఏమవ్వాలమ్మా? గ్యాప్ ఇవ్వండిరా, వెంట పెళ్ళిళ్ళు చేసుకోకండిరా. ఈడికి అవదులే అప్పుడే. ఇంకా చాలా టైం, 10 సంవత్సరం ఉంది టైం. శ్యామ్కి పిల్లలు పుట్టేసేస్తారు అప్పుడు. రిసెప్షన్ లెహంగా, పట్టు చీర, తర్వాత ఇదిగోండి మేకప్, తర్వాత జ్యువెలరీ అంతా చూడాలంటే ఫోటో చూడాలన్నమాట. అప్పటి వరకు మేము చూపించాం. ఇంకా పెళ్ళి కూడా సిగ్గుపడిపోతుంది. రేపు పెళ్లి కొడుకు డ్రెస్ రిహార్సల్ ఉంది. రేపు సాయంకాలం ఇదే టైంకి. అలనాటి శ్యామ్ ప్రసాద్ పెళ్లి కొడుకైన వేళ. మేమే ఇచ్చుకుంటున్నాం.
చేస్తున్నావు అన్ని ముందు యూట్యూబ్ రైట్స్ పడతాయి కదా మళ్ళీ అందుకే మేము అదే పాడేస్తున్నాం. మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం ఓ మాటే మంత్రము మనసే బంధము. ఓకే ఇప్పుడు మేము పెళ్లి కొడుకు బట్టలు తీసుకొని వచ్చాము. Okay. మేము అజయ్ గౌడ్. ఓకేనా? ఫస్ట్ పెళ్లి కొడుకు బట్టలు. పెళ్లి కొడుకు ట్రయల్ తీసుకోవడానికి ఇంతసేపు చేస్తే రేపు పెళ్లి రోజు ఎంతసేపు చేస్తాడు చెప్పు. అమ్మో వీళ్ళందరూ పెళ్ళి అంటే రెడీ చేయడానికి అదే అంటున్నాడు అందుకే పెళ్లి వీళ్ళ పెళ్ళిళ్ళకి ఎలా అమ్మో వీళ్ళ పెళ్లిళ్ళగా వీళ్ళందరి పెళ్లిళ్ళు మన NM Foods లో అయ్యి వాళ్ళ మన పెళ్ళాయి. హౌస్ ఆఫ్ శివాసమేనా అందరికి అందరూ హౌస్ ఆఫ్ శివాసం నుంచి నేనే డిజైన్ చేస్తా అందరి బట్టలు అందరి వీడికి ఇప్పుడే సిద్ధి చేస్తున్నారు నీకు 18 సంవత్సరాలు వీడి పెళ్లి వచ్చేటప్పుడు అమ్ము మనం NM Foods పెద్దదైపోతుంది హౌస్ ఆఫ్ శివాసం పెద్ద స్టోర్స్ అయిపోతాయి అన్ని అవును. అప్పుడు వీడి పెళ్లి ఇంకా ధూమ్ ధామ్ గా చేస్తాం మనం. అవును. ఓ మై గాడ్ రే పెళ్లి కల వచ్చేసిందే బాలా పల్లకిని తెచ్చేసిందే బాలా. ఓ వావ్. ఏమేమి? చాలా బాగుంది శ్యామ్. ఆ రోజు నేను రెడీ చేయడానికి ఉన్నాను కదా అదే. లేకపోతే నేనే రెడీ చేశాను. ఏ చూడు ఏయ్ నైస్ నో ధోతి అదిరిందమ్మ అసలు చాలా బాగా చేశారు. చాలా బాగుంది. రిసెప్షన్ డ్రెస్ ఓకే వేసుకొని వస్తాడు. ఓ కమాన్ బాగుందా? బా ఏ కమాన్ వెరీ నైస్. చాలా బాగుందిరా. చాలా బాగుందిరా. ఏం అసలు టోటల్ మారిపోయి స్టైలిష్ గా ఉన్నా. ఇప్పుడు ఎక్కడైనా వాడు ఎవరైనా చెప్పు వాడు మామూలుగా వర్క్ చేసుకుంటూ ఉంటాడు అని అంటే ఎవరైనా నమ్ముతారు. అస్సలు నెక్స్ట్ శ్యామ్ ఒక పెళ్లి కార్డులు శివాకి సిద్ధుకి విష్ణుకి మాయికి రాసిచ్చేసాడు. ఓకే ఇవి మనం తీసుకెళ్తాము అంటే ఇంకా బ్యాచులర్ హుడ్ మాకు ఏవేవో పార్టీలు ఇస్తాడని అన్నాడు. మనమే చేస్తాం అనుకుంటాం. మాకేమీ ఇవ్వలేదు. ఏమైనా ఇచ్చాడరా మనకి? ఏమి ఇవ్వలేదమ్మ మాకు. ఇప్పుడు ఇది ఉంది కదా అమ్మ ఇదంతా మనం ఇవన్నీ మనం. ఇది శ్యామ్ ఇది మహా మనం ఇంత చిన్ని చిన్ని పురుగుల్లాగా పక్కన ఉంటాం. అదమ్మో మ్యాటర్. నీ బ్యాచులర్ హుడ్ ఇప్పుడు ఏం పాట పాడాలి పాట కుర్రాళ్ళు ఈ కుర్రాళ్ళు క్యాండిల్ పోయింది కదా నా లైఫ్ ఇంకా ఇంత అయిపోయినట్టే. క్యాండిల్ ఎందుకు? మనిషి బ్రతుకింతే టెంగ్ 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 మనసు గతి ఇంతే మనసున్న మనిషికి సుఖము లేదంతే. ఎందుకురా నువ్వెందుకురా కూర్చుంటా కచ్చే బ్యాగ్. ఇప్పుడు వాడి బాధ ఏంటంటే వాడు మాకు బ్యాచులర్ పార్టీ ఇస్తా అన్నాడు. ఇవ్వలేదు. ఏమన్నా అంటే వాడు నాన్ వెజ్ తింటాం లేదని చెప్తున్నాడు. వాడు ఆలు తింటాం వాడు పప్పు తింటాం ఏంటో కానీ మాకెవరికి చికెన్ పెట్టట్లేదు. పాపం చరణ్ గారు ఒకటే మిస్ అయ్యాడు. ఇది పాపం వాడికి చాలా హెడేక్ రా షిఫ్టింగ్ వల్ల అందుకని చరణ్ మూక చరణ్కి ఇచ్చేస్తాం కేక్. సో అదే అందుకని ఇంకా సరే అమ్మ నువ్వు NM Foods ఓనర్లో లేవే నువ్వు కూడా 10 కలిసిపోయావు మంచిగా. నేను లేబర్ అమ్ము ఎవరు చెప్పారు నేను ఓనర్ నువ్వమ్ము ఓనరు నేను ఇక్కడ ఓనర్ అయ్యాను. నేను ఎప్పుడు పొయ్యి దగ్గర ఉండేదాన్ని నేను లేబర్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అందరూ లేబర్ మంచిగా. వేరే రోజు మాకు సెలవు మీకుందా చెప్పు చాలా కచ్చేరా బాబు. Happy bachelor day to you. Happy last bachelor days to you. Happy last bachelor days to dear Shyam Prasad. Happy marriage. Happy marriage అని చెప్తాం బాబు. ఇంకంతే. Welcome to the club Shyam. ఫ్యామిలీ క్లబ్. Welcome to the family club. ఇక మీదటి నుంచి నేను వీడు బయటికి వెళ్ళినప్పుడు వాడి బాధలు నేను వినాలి. వాడి బాధలు నేను వినాలి. నేనే వాడి స్ట్రెస్ బస్టర్. ఇంట్లో చెప్పుకోలేడు. నాకు కూడా చెప్పుకుంటాడు. అదే కష్ట సుఖాలు ఉంటే నీకో నాకో చెప్తూ ఉంటాడు. పాపం చెప్పురా పర్లేదు పర్లేదు లేరా పెళ్ళైనా మహా మా అబ్బాయిని బాగా చూసుకో
నీ చేతిలో పెడుతున్నాము. అన్యం పుణ్యం ఎరగని మా బిడ్డని ఎవరు ఈడ ఈడ ఏది ఆడ ఫేస్ చూసరికి అలా అనిపిస్తుందా? అన్యం పుణ్యం ఎరగని నా బిడ్డని నీ చేతిలో పెడుతున్నాను. చక్కగా చూసుకో. ఇంకా ఉన్నారు అప్పగంట మనకి మనం ఉన్నాం అప్పగంట. మరి మీరేం చెప్పాలనుకుంటున్నారా మహాకి? చెల్లి కదా మరి చెప్పలేదు. ఓ నేను అనుకుంటాడు కేక్ పట్టుకుని ఎంతసేపు ఉంటుంది, కేక్ పట్టుకుంటే తినరా ఫుల్ తినాలి. ఓకే అదమ్మ విషయం. సో వి ఆల్ ఆర్ వెరీ హ్యాపీ. యాక్చువల్గా ఇవన్నీ జోక్స్ అపార్ట్, వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ప్రేమించడం అందరూ చేస్తారు, కానీ ప్రేమని సాధించుకోవడం చాలా గ్రేట్. వీడు ఆ పని చేశాడు, వీడు మహా ఇద్దరు కూడా. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఇంతకీ ఏంటంటే మహాలక్ష్మి మా ఇంటికి వస్తుంది. మహాలక్ష్మి పేరు కూడా లక్ష్మి ఉందా? అరే నీకు లక్ష్మి మొత్తం ఫుల్ వస్తే కొంచెం హెల్ప్ చేయరా మాకు? ఫుడ్స్ కి లోన్ ఇవ్వండి రా. లోన్ ఇవ్వండి. పెద్ద స్టోర్ పెట్టుకుంటాం, వాళ్ళ లోన్స్ క్లియర్ అయిన తర్వాత మీ లోన్స్ క్లియర్ అయిన తర్వాత ఓకే డన్. కొంచెమైనా ఒక కంటి నుంచి ఒక చుక్కైనా నీరు వచ్చిందారా? నేను రావట్లేదు పెళ్లికి అని చెప్పి వాటికి అసలు ఫీలింగే లేదమ్ము. గ్లిజరిన్ తెచ్చివ్వండి, పెట్టుకుంటారు కళ్ళలో పెడదాం. వేసేస్తాను దెబ్బ. అరే శ్యామ్, నీకు లైఫ్ లాంగ్ ఈ ఎపిసోడ్ మెమరీగా ఉంటుంది చూసుకోవడానికి. నీకు 50 ఏళ్ళు వచ్చినా 40 ఏళ్ళు వచ్చినా నీలి మేఘాలలోకి వెళ్తే ఇది నీ లైఫ్ లాంగ్ మెమరబుల్ గా ఎపిసోడ్ ఉంటుంది. నిజంగా అందుకే చేశాను నేను ఈ వీడియో. ఎందుకంటే మనం పెళ్లికి వెళ్ళట్లేదు కదా, అవన్నీ అప్పటికి వీడి పెళ్లి వీడియో వేస్తా. వీడికి చెప్పాను ఫుటేజ్ నాకు ఇవ్వు, మేము ఇక్కడ నుండి చూస్తున్నట్టు చేస్తాము. చేసి అన్ని మీరు అక్కడ పెళ్లి వీడియో మీరు నాకు తీసి పంపించండి. వాడు అఫీషియల్ వీడియో మనకి ఇస్తానని చెప్పాడు. ఓకే ఫైన్. చెప్పాడు నాకు వీడియో ఇస్తానని చెప్పి. వాడి పెళ్లి వీడియో, రిసెప్షన్ వీడియో. ఎందుకంటే ఎన్ఎం ఫుడ్స్ లో ఫస్ట్ పెళ్లి మన ఛానల్లో, లేకపోతే ఎలాగా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఆల్ ది ఆడియన్స్ హూ హావ్ కమ్. చరణ్ మిస్ అయ్యాడు, మీరందరూ వచ్చినందుకు చాలా శుక్రియా. ఇంత లేట్ నైట్ కూడా వచ్చారు. బయలుదేరొచ్చు కేక్ తీసుకొచ్చి. Bye guys, see you in the next episode. Bye bye.